ఉద్యోగాలు మానుకొని మనం పిలవగానే వచ్చారు. అందరూ ఒక్కొక్క నిమిషం సూటిగా ఒకటే సమస్య చెప్పండి. దానికి వెంటనే కన్సల్ట్ మన నీలబాబు గారు, చిన్నతల్లి గారు, తర్వాత కన్సల్ట్ ఆఫీసర్ చెప్పేస్తారు. ఇప్పుడు మీరు గ్రంథాలయం చెప్పేది వినమ్మా, గ్రంథాలయం ఏర్పాటు చేయాలన్నారు. అది కాపాడతారు, అది జనరల్ సమస్య, అది రెవెన్యూ వాళ్ళు చూస్తారు, అది కాదు, అది చేస్తారు. మీరు గ్రంథాలయ సమస్య గురించి చెప్పండి. గ్రంథాలయం పెట్టే అవకాశం ఉందా సార్? గ్రంథాలయం అడిగారు ఆవిడ. అమ్మా గ్రంథాలయం మీరు మీ గ్రంథాలయం కావాలనుకుంటే మీ ఈదులో వాళ్ళందరూ కూడా ఓ లెటర్ ఇస్తే మీ కమిషనర్ పంపిస్తాం, కమిషనర్ ద్వారా పంపిస్తాం. అందరికీ నా నమస్కారాలు. మీరు అడిగిన సమస్యలకందరికీ మేము సమస్యలన్నీ క్లియర్ చేస్తాము. మేము గ్రంథాలయం అదే ఏంటంటే మరి ప్లేస్ అది ఉండాలి కదా, అవన్నీ వివరంగా కనుక్కొని ఎమ్మెల్యే గారు కూడా ఒక మాట ఇవ్వాలి కదా, చెప్పాలి కదా, అవన్నీ కనుక్కొని మీరు అడిగిన సమస్యలన్నీ మేము క్లియర్ చేస్తామనేసి మేము చెప్తున్నాము. మీ సమస్యలన్నీ మేము క్లియర్ చేస్తాం. అది లేదండి, ప్రభుత్వాలు వచ్చే కానీ ఇప్పటికి ఇన్ని ప్రభుత్వాలు వచ్చాయి కానండి మాకు మాత్రం కాలువలు మాత్రం కట్టలేదండి. మాకు కాలువలు ఒకటి కడితే కొంచెం పక్క మీదండి, రామాలయం పక్క మీదండి, మనకి ఎక్కువ కొంచెం ఆ సమస్య తీర్చానండి చాలండి, తర్వాత అన్ని కోరుకోం కానీ. ఓకే అండి, కుక్కలు ఎక్కువగా ఉన్నాయండి, బాత్రూమ్ కాడికి వెళ్ళాపోతున్నాం అండి. కోటినీది కాడికి బీనుగం అంబేద్కర్ ఒక్కసారి ఆగండి జస్ట్ కాంప్లెక్స్కి వెళ్ళాపోతున్నాం అండి. ఒక్కసారి ఉంది అనకాపల్లిలోనే మేము ప్రతిరోజు ఫాయింగ్ కొట్టిస్తున్నాం. అంటే వారానికి ఒక రోజు ఒక ఏరియా కొట్టిస్తాం కాబట్టి నేను ఈరోజు ఈవినింగ్ ఆవిడ చెప్పినట్టుగా రామాల మీదలోనే దోమలు కొట్టించి ఫాయింగ్ చేయిస్తాను, మినీ ఫాయింగ్ కూడా చేయిస్తాను, అలాగే మెగా ఫాయింగ్ కూడా పెడతాను. రేపు నుండి సమస్య తీరుస్తాను. ఈరోజు పెట్టేస్తాను, మెగా ఫాయింగ్ పెట్టేస్తాను, మినీ ఫాయింగ్ మెగా ఫాయింగ్ కూడా పెట్టేస్తాను ఈరోజు కంపల్సరిగా. అక్కడ కాంప్లెక్స్ ఉంది కదండి వెళ్ళాపోతున్నాం. అమ్మా బయట ఏ వీధి మీది ఏ వీధి? అదే మెడమం టెంపుల్. ఏ వీధమ్మా? కోటినీదే మెడమ్ గుడికాడ. కుక్కలమ్మా, కుక్కలు కరుస్తున్నాయమ్మా. ఎంటదాలేస్తారు, అక్కడ కాంప్లెక్స్ కట్టారు కదండి, ఆ కాంప్లెక్స్కి వెళ్ళలేకపోతున్నాం అమ్మా. ఎంటదాలేస్తున్నాయమ్మా కుక్కలు. కుక్కల గురించి మీరు సరైన యాక్షన్ తీసుకోవాలండి. మరి కుక్కలు ఎక్కువగా ఉన్నాయండి, కరుస్తున్నాయండి. చెప్పాను సార్, ఇక్కడ ఇప్పుడు బాత్రూమ్కి వెళ్ళలేకపోతుందంటే రాత్రి కూలి పని చేసుకుని మళ్ళీ ఒకళ్ళు ఏ రాత్రో లేకపోతే ఏ టైం ఇంటికి వెళ్ళడానికి ఇబ్బంది పడుతుంది. అట్ ద సేమ్ టైము ఈ మధ్యరాత్రులు ఏదో టాయిలెట్స్కి వెళ్ళాలంటే కుక్కలు పడుతూ ఉన్నదని ఆవిడ బాధ, అంతే కదమ్మా? కుక్కలు కరుస్తున్నాయమ్మా. ఆ లైటింగ్ కూడా వండుకుంటుందా బాత్రూమ్లలో? ఏంటండి లైట్ కుక్కలు పట్టించి నేను సమస్య పరిష్కారం చేయిస్తాను. వాళ్ళు పట్టిన కుక్కలు కొన్ని 150 మైళ్ళు పట్టేసి ఈరోజు కూడా చేయిస్తాను. అది కూడా